ఫ్యాక్షన్ రాజకీయాలపై టీడీపీ నేతల వ్యాఖ్యలకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ కుటుంబంలోనే ఫ్యాక్షనిస్టులు ఉన్నారా అని ప్రశ్నించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గతంలో ఫ్యాక్షన్ ఉందన్నారు. ఈ 3 జిల్లాల్లో రక్తపు మరక అంటకుండా అసెంబ్లీకి వెళ్లిన వాళ్ళు ఒక్కరు కూడా లేరన్నారు. ప్రతి ఇంటి పేరు రక్తంతో తడిసిందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఆనాటికి 1980కి రాజారెడ్డి కాలం నాటికి నేను అడుగుతా ఉన్నా, ఎవరినైనా సరే రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేతితో పట్టుకునేటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు, నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు మనిషికి ముందుండే పేరుంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం, వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. వాళ్ళ నాయన చంపడమో, ఇంకొకరిని చంపడమో, విధులైన పరిస్థితుల్లో కొడుకు దాన్ని వారసత్వంగా తీసుకోవడమో, పగలతోనో ప్రతీకారాలతోనో, నమ్మిన మనుషుల కోసమో, ఆధిపత్యం కోసమో, రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టడప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి?